అసలు ఈ కౌశల్యం జాబ్స్ వస్తాయా? రావా? డిసెంబర్‌లో ఎప్పుడో ఫస్ట్ రౌండ్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ రౌండ్ అంటున్నారు. మళ్ళీ కొత్త అప్‌డేట్ ఇది నాడ్స్ అప్‌డేట్ చేసుకోమంటున్నారు. అసలు ఈళ్ళు నిజంగా కౌశల్యం జాబ్స్ ఇస్తారా? ఆల్‌మోస్ట్ 6 మంత్స్ నుంచి జనాలకి ఇదే డౌట్ అన్నమాట. అసలు వస్తాయా? రాదా జాబ్స్? దీంట్లో పోర్టల్ పెట్టారు. ఇప్పుడు చూస్తే దాంట్లో ఇంకా కోర్సెస్‌ది ఇప్పుడు చాలా మందికి కోర్స్ నేర్చుకోలేదు. అంటే అంటే హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళు ఎటువంటి కోర్సు నేర్చుకోవాలో ఏంటి ఆ వెబ్‌సైట్‌లో ఏమో జస్ట్ ఇంగా కోర్సెస్ ఫ్రీ కోర్సెస్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు. అసలు స్కిల్స్ లేని వాళ్ళకి ఎప్పుడు జాబ్స్ ఇస్తారు? ఇంకా చూస్తే కొత్త ఏవో అప్‌డేట్స్ వచ్చాయి. సెకండ్ రౌండ్ జరుగుతున్నాయి. కొంతమందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మెసేజ్‌లు చేస్తున్నారు. సో, కౌశలంలో కొన్ని కొత్త అప్‌డేట్స్ వచ్చాయి. ఈ వీడియోలో అయితే ఆ అప్‌డేట్స్ ఏంటి? వాటిని ఏ విధంగా మనం మార్చుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్! నా పేరు రాజా. సో, వెల్కమ్ టు రాజా భూపతి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో, ఫస్ట్ టైమ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. సో, మీరు లైక్ కొట్టడం వల్లనే ఎక్కువ మందికి రీచ్ అవుతది. సో, కామెంట్ సెక్షన్‌లో వాళ్ళకి ఏమైనా ఇష్యూలున్నాయా అనేది కామెంట్ జేస్తారు. సో, ఫస్ట్ అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసమైతే. సో, ఇప్పుడు కొత్తగా కౌశలంలో సెకండ్ రౌండ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. చాలామంది డౌట్ ఏంటంటే సిలబస్ అనేది ఫస్ట్ రౌండ్‌కి ఏదైతే ఉన్నదో అదే ఉంటదా? ఇంగా రాయని వాళ్ళకి. ఆల్రెడీ కొంతమంది అటెండ్ చేశారు. చాలామంది అటెండ్ చేయలేదు. మిస్ అయిపోయింది. ఒకవేళ మిస్ అయిన వాళ్ళకి ఒక అప్‌డేట్ అయితే ఇచ్చారు. ఏందంటే మళ్ళీ రీషెడ్యూల్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇంకోటేంటంటే ఎగ్జామ్ సెంటర్ గూడా మీరు చేంజ్ చేసుకునేదానికి ఆప్షన్ అయితే ఇచ్చారు కౌశలం పోర్టల్‌లో. సో, ఎవరైతే సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ మిస్ అయ్యారో వాళ్ళకైతే రీషెడ్యూల్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇంకొకటేంటంటే సో, మనకి ఇంతకుముందు ఒక అసెస్‌మెంట్ ఉండేది గదా! మనం స్టార్టింగ్‌లో మీకు ఒక 13 క్వెషన్స్‌తో క్యాండిడేట్ రెడీనెస్ అసెస్‌మెంట్ అనేది స్టార్టింగ్ కౌశలం వెబ్‌సైట్ లాంచ్ చేసినప్పుడు అదైతే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇచ్చారది ఆప్షను. చాలామంది అప్పుడు క్యాండిడేట్ రెడీనెస్ అసెస్‌మెంట్ సబ్మిట్ చేసినప్పుడు చాలామంది రాంగ్ సెలక్షన్ చేసుకున్నారు. సో, దానివల్ల మిస్ మ్యాచ్ అయిపోయింది. కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలా? లేదంటే బయట జాబ్స్ కావాలా? లేకుంటే వేరే స్టేట్‌లో అంటే కంపెనీకెళ్ళి వర్క్ చేసే జాబ్స్ కావాలనేది చాలామంది అక్కడ రాంగ్‌గా సెలెక్ట్ చేసుకోవడం వల్ల కొంచెం మిస్ మ్యాచ్ అయింది. సో, గవర్నమెంట్ అయితే ఇప్పుడు క్యాండిడేట్ రెడీనెస్ అసెస్‌మెంట్ అనేది మీ వెబ్‌సైట్‌లో మీకు లాగిన్ అయితే పాపప్ లాగా కనిపిస్తది. దాన్ని కేర్‌ఫుల్‌గా 13 క్వెషన్స్ ఉంటాయి. దాన్ని కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయండి. ఎవరికైతే వర్క్ ఫ్రమ్ జాబ్స్ అనుకుంటే మాత్రం మీరు నియర్ బై మై హోమ్ టౌన్ అని చెప్పి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది అంటే నియర్ బై అంటే మీ దగ్గరలో మీ విలేజ్ దగ్గరలో గాని, మీ టౌన్ దగ్గరలో గాని జాబ్స్ కావాలంటే మీకు అలాంటి జాబ్స్‌కి ప్రొవైడ్ చేసేదానికి అవకాశం ఉంటది. తర్వాత ఇంకొకటి ఇచ్చారు. కౌశలంలో కెరియర్ పాత్ అని జెప్పి ఇప్పుడు మనం కౌశలం పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైలు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అలా ఉంటది గదా! అక్కడ కెరియర్ పాత్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆ కెరియర్ పాత్‌లో మీకు జాబ్ గావాలా? ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలా? లేదంటే మీకు బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటున్నారా? లేదా ఆహ్, ఇంకేదైనా హైయర్ స్టడీస్ చేయాలనుకుంటున్నారా? లేదంటే మీ ఫ్యామిలీ బిజినెస్‌లో మీరు పార్ట్ అవ్వాలనుకుంటున్నారా? అని చెప్పి ఒక 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో, ఎవరికైతే ఇప్పుడు అంటే ఈ కౌశలం ఎగ్జామ్స్ రాసేవాళ్ళు హైయర్ స్టడీస్ ఇప్పుడు సపోజ్ కొంతమంది బీటెక్ చేస్తుంటారు. తర్వాత ఎంఎస్ కానీ అలా హైయర్ స్టడీస్ చేయాలనుకుంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి హైయర్ స్టడీస్ అని చెప్పేసి. ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకున్న వాళ్ళైతే జాబ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు కొత్తగా. ఇంకోటేంటంటే ఎన్ఏటీఎస్. చాలా మందికి ఇది డౌట్ అండి. ఎన్ఏటీఎస్ అంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ అన్నమాట. సో, ఇక్కడ మనకి ఈ పోర్టల్‌లో చాలా మన గవర్నమెంట్‌కి సంబంధించిన అప్రెంటిస్ గాని, ఇంటర్న్‌షిప్స్ గాని ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ ఈ పోర్టల్‌లోనే రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు రైల్వేస్ గాని, బ్యాంక్ గాని చాలా మందికి ఈ అప్రెంటిస్‌షిప్స్ అంటే ఏంటో తెలీదు. సో, ఇక్కడ గవర్నమెంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా స్టేట్ బ్యాంక్ గాని, బ్యాంక్ ఆఫ్ బరోడాలో దాదాపు 7,000 వేకెన్సీస్‌కి అప్రెంటిస్‌షిప్‌కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అంటే వాళ్ళు 1 ఇయర్ రియల్ టైమ్‌లో బ్యాంక్‌లో ఎలా వర్క్ చేస్తారని ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్‌లో స్టైఫండ్ కూడా ఇస్తారు. అదే అన్నమాట ఈ పోర్టల్. నేషనల్ అప్రెంటిస్‌షిప్ స్కీమ్ అన్నమాట. దాంట్లో మీరైతే ఖచ్చితంగా ఎన్‌రోల్ చేసుకోవాలి. ఎవరైతే కౌశలం పోర్టల్‌లో రిజిస్టర్ అయినారో వాళ్ళందరూ ఎన్ఏటీఎస్ పోర్టల్ ఉంటది. సో, మీరు గూగుల్‌లో ఎన్ఏటీఎస్ అని చెప్పి టైప్ చేయండి. సో, మీకు ఆ ఎన్ఏటీ పోర్టల్‌లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకునేది తెలియకపోతే మాత్రం మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఎక్కువ కామెంట్‌లొస్తే నేను దానిపైన వీడియో అయితే చేస్తాను. ఏ విధంగా మీరు ఎన్ఏటీఎస్ పోర్టల్‌లో రిజిస్టర్ జేసుకోవాలి. తర్వాత అప్పర్ ఐడీ. సో, ఇది చాలా ఇంపార్టెంట్. అప్పర్ ఐడీ గూడా చేసుకోవాలి. మీరు ఎన్ఏటీఎస్ పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా అప్పర్ ఐడీ అనేది క్రియేట్ జేసుకోవాలి. సో, దీని గురించి మీకేదైనా హెల్ప్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అనేది కౌశలం రిలేటెడ్‌గా నేను వీడియో అనేది చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్‌లో మీకేవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా కామెంట్ చేయండి.
అలాగే వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి. సో, అది అన్నమాట. సో, ఎన్‌ఏటీఎస్ అయితే మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి. ఇంకోటి కోర్సెస్ గురించయితే ఇంకా అది అప్‌కమింగ్ ఉంది. ఇంకా రాలేదు. సో, ప్రెజెంట్ ఇది జాబ్స్ ఎప్పుడొస్తాయనేది ఎవరు అయితే చెప్పలేం ఖచ్చితంగా. ఇదొక హోప్ అంతే. దీనిపైనే పెట్టుకోకండి. ఎవరైతే జాబ్స్ అంటే సెర్చ్ చేస్తున్నారో మీరు వేరేవి గూడా ట్రై చేయండి. ఇంకోటి మనకి ఇది నైపుణ్యం పోర్టల్‌లో కొన్ని జాబ్ మేళాస్ జరుగుతున్నాయి. నైపుణ్యం.ఏపీ.గవర్నమెంట్.ఇన్‌లో కొన్ని జాబ్ మేళాస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే కొన్ని కాలేజెస్‌లో డిస్ట్రిక్ట్ వైడ్ గాని అక్కడక్కడ కొన్ని కాలేజీలో జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరికైతే జాబ్ అంటే అక్కడ మీరు బయటికైతే ఎళ్ళాలి. అక్కడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉండవు. సో, మీరు కంపెనీకెళ్ళి వర్క్ చేసే జాబ్స్ అలాంటివి జాబ్ మేళాస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, ఎవరికైతే జాబ్ అనేది నెసెసిటీ ఉందో మీరు వాటికైతే ఆ పోర్టల్‌లో అయితే మీరు రిజిస్టర్ చేసుకోండి. నైపుణ్యం పోర్టల్‌లో మన ఛానెల్‌లో ఆల్రెడీ చేశాను. నైపుణ్యం పోర్టల్‌లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, జాబ్స్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానెల్‌లో అయితే ఉంది. నేను కిందైతే కుదిరితే వీడియో అయితే పెడతాను. మీరు చూడండి. సో, ఆ విధంగా అయితే అప్లై చేసుకొని దీనిపైనే డిపెండ్ అవ్వకండి. ఆల్‌మోస్ట్ అందరూ సంక్రాంతి తర్వాత జాబ్స్ అనేది ఇచ్చేస్తారు. అది ఇది అని చెప్పారు. కానీ కొంతమందికి ఏదో సక్సెస్ ఒక 70 మెంబర్స్‌కి ఏదో ప్లేస్ చేసాం బజాజ్ అనే కంపెనీలో. దాదాపు ఆ సక్సెస్ స్టోరీలో మనకు కనిపిస్తది. బట్ మిగతా వాళ్ళకైతే ఏం అప్డేట్ లేదు. ఇంకా వెబ్‌సైటే ఇంకా ప్రాపర్‌గా లేదు. అది జాబ్స్ ఎప్పుడిస్తారైతే దీని మీద అయితే హోప్ అయితే పెట్టుకోండి. జస్ట్ ఇది ఒక ట్రై అన్నమాట. దీంట్లోనే వచ్చేస్తాయి జాబ్స్ వచ్చేస్తాయనైతే నాకు తెలిసి ఇది ఇయర్ ఎండ్ దాకైతే ఈ ప్రాసెస్ ఇంగా కోర్సెస్ రాలేదు. ఎందుకంటే చాలా మందికి ఇంకా స్కిల్స్ లేవు. వాళ్ళ స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ పోర్టల్‌లో కౌశలం పోర్టల్‌లో కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తేనే కదా ఫ్రీగా వాళ్ళు ఎన్‌రోల్ అవుతారు. దాంట్లో సర్టిఫికేషన్స్ వస్తాయి. అవేం లేదింకా. సో, మీరైతే దీనిపైన హోప్ పెట్టుకోకండి. వేరేవి కూడా ట్రై చేయండి. జస్ట్ ఇక్కడ ఇప్పుడు రౌండ్ 2 ఎగ్జామ్ అయితే జరుగుతుంది కదా! ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకైతే రీషెడ్యూల్ ఆప్షన్ ఉంది. మీరు పోర్టల్‌లోకెళ్ళి వెబ్‌సైట్‌లో రీషెడ్యూల్ పైన క్లిక్ చేయండి. మీరు సేమ్ సెంటర్ కావాలా? వేరే సెంటర్ కావాలంటే అక్కడ ట్రై చేయండి. ఎగ్జామ్ అయితే రాయండి. బట్ దీనిపైన హోప్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే అందరూ అనుకున్నారు మార్చ్ ఆ టైంలో చాలా మంది జాబ్స్ ఇలా డ్రైవ్స్ అలా కండక్ట్ చేస్తారు. ఇంకా వెబ్‌సైట్‌లో ఇంకా వెబ్‌సైటే 100% కంప్లీట్ కాలేదింకా. స్టిల్ ఏదో ఒక అప్డేట్ ఉంటది. అది ఇంకా అండర్ ప్రాసెసింగ్‌లో ఉంది. సో, మేబీ నాకైతే ఇది ఇంకా టైం పట్టేలాగా అనిపిస్తుంది. సో, చాలామంది ఎవరైతే దీనిపైనే హోప్ పెట్టుకొని, కౌశల్యం ద్వారా గవర్నమెంట్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తది. బట్ హౌస్ వైఫ్స్ అయితే ఓకే. ఎందుకంటే వాళ్ళకింక ఆప్షన్ లేదు. బయటైతే వెళ్ళలేరు గదా! బట్ మీరైతే దీనిపైన అప్డేట్స్ ఏవైతే వస్తాయో స్లోగా ఉంటది ప్రాసెస్ అనుకుంటా. సో, దీన్నైతే ఫాలో అవ్వండి. సెకండ్ రౌండ్ ఎగ్జామ్స్ అయితే రాయండి. సెకండ్ రౌండ్‌లో సేమ్ సిలబస్సే ఉంది. మనకి ఫస్ట్ రౌండ్‌లో ఏదైతే సిలబస్ ఉందో సేమ్ ప్యాటర్న్. సో, టెక్నికల్ అంటే మీరు మీకేదైనా స్కిల్స్ ఉంటే మీరు అప్‌డేట్ జేసుకోండి. ప్రొఫైల్‌లో స్కిల్స్ ఏవైతే పెట్టుకుంటారో వాటిపైన క్వెషన్ పేపర్ ఉంటది. చాలామంది ప్రొఫైల్‌లో స్కిల్స్ అప్‌డేట్ చేసుకోలేదు ఇప్పటికి. దానివల్ల పేపర్ అనేది టఫ్‌గా ఉంటుంది. మీరు స్కిల్స్ ఏవైతే పెట్టుకుంటారో దానిపైన ఉంటది. చాలామంది అది మీరేమి పెట్టకపోతే మీ డిగ్రీలు ఏదైతే చేశారో, సో, దాన్ని బై డిఫాల్ట్‌గా వచ్చేస్తది. అది ఏదో రాండమ్‌గా అది పిక్ చేసుకుంటే దానివల్ల మీకు పేపర్ అనేది టఫ్‌గా ఉంటది. మీరు ఐటీ జాబ్స్ కావాలా? లేదా నాన్ ఐటీనా? కోర్‌లోకెళ్ళాలా? ఏంటనేది క్లారిటీగా క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ ఉంటది. దాంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు గాని క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో మీకు వీడియో కావాలంటే కిందైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ 10 క్వెషన్స్ ఏవో ఉన్నాయి. 10 13 క్వెషన్స్ నేను వన్ బై వన్ ఫిల్ చేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మీకు కౌశలం రిలేటెడ్‌గా ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, సో దట్ నేను నెక్స్ట్ వీడియో ఆ డౌట్స్‌ని క్లారిఫై చేస్తూ వీడియో అయితే చేస్తాను. అందరికైతే రిప్లై ఇవ్వకపోవచ్చు. చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో, కొంచెం బిజీ వల్ల రిప్లై అయితే ఇవ్వలేను. సో, మీరు కామెంట్ చేయడం వల్ల నేను సో, మీ అందరికి మీకేవైతే డౌట్స్ ఉన్నాయో దానిపైన క్లారిఫై చేస్తూ నెక్స్ట్ వీడియో అయితే చేయగలుగుతాను. సో, నా సైడ్ నుంచి ఇదే. సో, మీకేదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ సో మచ్.